జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో పెట్రోల్ బాటిల్తో ఓ యువకుడు వాటర్ ట్యాంక్ ఎక్కాడు. ఇక 2 ఏళ్లుగా త్రివేణి సంగమం వద్ద హస్తికల నిమజ్జనం పిండ ప్రదానం చేస్తున్న రాకేష్ చారిని శార్ధకర్మలు చేయడానికి వీల్లేదని బ్రాహ్మణ సంఘం చెప్పడంతో మనస్తాపానికి గురయ్యాడు. అయితే బ్రాహ్మణ యువజన సంఘం ప్రతినిధి హామీతో రాకేష్ చారి ట్యాంక్ దిగాడు. 2 ఏళ్లుగా కాళేశ్వరం గోదావరి వద్ద శార్ధకర్మలు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నానని, ఆ పని మానేస్తే తన జీవనాధారం కోల్పోతానని ఆవేదన వ్యక్తం చేశాడు. గత 3 సంవత్సరాల నుంచి కాళేశ్వరంలో విశ్వబ్రాహ్మణ సంఘంలో పనిచేస్తూ ఉన్నా. అయితే నలుగురు వ్యక్తులు వచ్చేసరికి నన్ను వద్దనేసరికి నేను నిర్ణయం తీసుకున్నా. దాంతోపాటుగా సంఘం సభ్యులు వచ్చి నా దగ్గర వచ్చి నచ్చజెప్పి కింది దించడం జరిగింది. దాంతో ఇది మళ్ళీ రిపీట్ అయింది అనుకుంటే మళ్ళీ నేను చేసే ప్రయత్నం నేను చేశాను. నేను యథావిధిగా ఎప్పుడు ఎట్లా వెళ్ళిందో మళ్ళీ ఇప్పుడు కూడా అట్లనే వెళ్ళేటట్టు